అందులో ముఖ్యమైన వాయువులు 5: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 వాయువుల్లో మనకు యొక్క ప్రాణవాయువుని, ప్రాణశక్తిని శరీరం అంతా అందిస్తాం. ఈ దశవిధ వాయువులు అంటే ఈ ప్రాణాయామం వలన 10 వాయువులు కంట్రోల్లో వస్తాయి. ఈ 10 వాయువులు ఆధీనంలో రావడం వలన ఈ యొక్క ప్రాణాయామం వలన ఎప్పుడైతే మనకు ఇది శ్వాస ఆధీనంలో వస్తుందో మనసు ఆధీనంలో వస్తుంది. మనసు ఆధీనంలో వచ్చినప్పుడు ఇప్పుడు శ్వాస నడిస్తే కర్మయోగము, శ్వాస నడిస్తే కర్మయోగము, శ్వాస నిలిచిపోతే నైష్కర్మ. ఇప్పుడు శ్వాస నడిస్తే నిష్కామ కర్మ, శ్వాస లయం అయితే నైష్కర్మ స్థితి. ఈ నిష్కామ కర్మయోగం చేస్తేనే నైష్కర్మ స్థితి లభిస్తుంది. శ్వాస నడిచేది క్రియ అంటారు లాయర్ మహాశయ. శ్వాస నిలిచిపోతే నిష్క్రియ స్థితి, అదే సమాధి స్థితి అంటారు. అంటే శ్వాస నడిచే వరకు ఎన్ని సాధనలు చేసినా అవన్నీ కూడా కర్మయోగం కిందకే వస్తాయి. నిష్కామ కర్మయోగం ఎన్ని టెక్నిక్లు చేసినా శ్వాస ఎప్పుడైతే నిలుస్తుందో అప్పుడే సమాధి స్థితి. మరి శ్వాస పోనీ నిద్రని సమాధి అనుకుందామా? నిద్రలో శ్వాస నడుస్తుంది కదా, నడుస్తుందా శ్వాస? మరి సమాధి ఎట్లయితుంది? నిద్రలో కూడా శ్వాస నడుస్తూనే ఉంది కదా. సమాధి అని దేన్ని అంటారు? శ్వాస నిలిచిపోయి గుండె ఆగిపోతుంది ఆటోమేటిక్గా. శరీరంలో అన్ని అవయవాలు స్తంభించిపోయి ఒక శవంలాగా నిలిచిపోతుంది. మరి శవంలో ప్రాణం లేదు, కుళ్ళిపోతుంది. సమాధిలో ప్రాణం ఉంది కాబట్టి సంవత్సరం ఉన్న శరీరం కుళ్ళిపోదు, ప్రాణం ఉంది, సహస్రాలంలో స్థిరమవుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా మనకు ఎన్ని షట్చక్ర సాధన అంటారు. 6 చక్రాలనే సాధన సాగేది, కానీ ఉండేది 7 చక్రాలు. కానీ 11 చక్రాలు కూడా ఉన్నాయి. దీన్ని 11 కూడా అంటే దశమ చక్రాలను కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇవి 7 చక్రాలు ముఖ్యం. ఈ 7 చక్రాల్లో మన మలద్వారం నుంచి 1 ఇంచు పైన మూలాధార చక్రము, యూరినల్ దగ్గర మనకు స్వాధిష్టాన చక్రము, నాభి మధ్యలో మణిపూరక చక్రము, ఛాతి మధ్యలో ఇది హృదయ చక్రం లేదా మణిపూరక చక్రం అంటారు, అనాథ చక్రం అంటారు. ఈ కంఠం చక్రాన్ని కంఠ చక్రము లేదా విశుద్ధ చక్రం అంటారు. ఆజ్ఞా చక్రము కనుబొమ్మల మధ్యలో సహస్రారం మాడుభాగం. చిన్నపిల్లలకు మాడుభాగం మెత్తగా ఉంటుంది. ఆ జీవుడు అందులోకి ప్రవేశించినాక పైన చర్మం ఏర్పడుతుంటుంది. జీవుడు ఎక్కడికి వెళ్ళి వస్తాడు? వచ్చిపోయే దారి తెలుసుకో అంటారు. బాగా తత్వాలు చదివే వాళ్ళు, వేదాంత విచారణ చేసేటోళ్ళు వచ్చిపోయి అంటే మా ఇంటికి ఇలా వచ్చినా ఇలా పోతానండి అంటారు. జీవుడు ఎట్లా వచ్చిండో ఎట్లా వెళ్తాడు? సహస్రారం నుంచి జీవి ప్రవేశించిండు, తిరిగి సహస్రారం నుంచే వెళ్ళాలి. అయితే కొంత సాధన చేయని వాళ్ళని అపాన రూపంలో వెళ్ళిపోతుంది ప్రాణం. మలద్వారం గుంట కార్బన్ డైఆక్సైడ్ లాకి వెళ్ళిపోతుంది. కొంత సాధన బలం కలిగిన వాళ్ళకి ముక్కు గుంటనో, కన్ను గుంటనో, చెవు గుంటనో, నోటు గుంటనో వెళ్ళిపోతుంది. సాధన బలం చక్కగా ఉన్న వాళ్ళకి ఏదంటే ప్రయాణకాలే మనసా చలేచ భక్తాయుక్తో యోగ బలేన చేయవ అని ఈ శ్లోక ప్రకారం భగవద్గీతలో అవసానం అంటే దేహం వదిలేటప్పుడు యోగులు మంచిగా చక్కగా సిద్ధాసనంలో కూర్చొని చక్కగా భక్తి చేత, యోగయుక్తి చేత, యోగం అనే టెక్నిక్ ద్వారా ప్రాణాన్ని తీసుకొచ్చి సహస్రారంలో నిలపగలుగుతారు. ఆ పరమాత్మని అనుసంధానం చేస్తూ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆ పరమాత్మని అనుభూతి చెందుతూ ఈ ప్రాణముని మహాప్రాణంలో, పరమాత్మ అనేది మహాప్రాణము, ఇది ప్రాణం, ప్రాణాన్ని ప్రాణంలో లీనం చేస్తారు. ఇక్కడ ప్రాణాన్ని మహాప్రాణంలో లీనం చేసేది ఏంటంటే అది ముక్తావస్థ. ఈ శ్వాసని పరమాత్మలో లయం చేసేది, ఈ యొక్క ప్రాణశక్తిని సహస్రారంలో లీనం చేసేది సమాధి స్థితి. ఈ ప్రాణాన్ని మహాప్రాణంలో లీనం చేసేది మహాసమాధి అంటారు. అది మోక్ష స్థితి. కనుక ఇక్కడ ఈ చక్రాలని మనకి ఎగ్జాంపుల్ మూలాధార చక్రము శుద్ధి లేదనుకోండి, అది మూలాధార చక్రము శుద్ధి లేకపోతే నష్టం ఏంటి? మూల ఆధారము, అన్నిటికీ మూలం ఏంటిది? భూమి.
సకల జీవులకు, సకల పంటలకు, సకల జీవరాశులకు కూడా భూమి లేనిది మనం ఎక్కడ ఉండలేము. ఒక వస్తువు పైకి వేసినా మళ్ళీ నేల మీదకే వచ్చేస్తుంది. భూమి ఆధారం అన్నిటికీ. కనుక రూట్ చక్ర అది ఆ మూలాధారం అనేది భూతత్వం. ఆ భూమిలో ఔషధాలు ఉంటాయి. అవి శక్తిని, మనిషికి జీవనం కొనసాగించడానికి మనకు ఆహారము, బలము, పుష్టి ఇవన్నీ ఇస్తాయి. ఈ మూలాధార చక్రము ఎప్పుడైతే శుద్ధి అవుతుందో మనిషికి ఎముకలు దృఢంగా ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యము, చక్కటి ఆరోగ్య స్థితి, మనశ్శాంతి ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనకు మూలాధార చక్రము శుద్ధి కాలేదనుకోండి, అప్పుడు మనకు ఏమవుతుందంటే ఎముకలు బలహీనంగా ఉంటాయి, శరీరము ఆధీనంలో ఉండదు, శరీరం రోగాల పుట్ట అవుతుంది. శరీరము మీద ప్రభావము సరిగా లేదనుకో, ఆ ప్రభావం మనసు మీద పడుతుంది, అన్నిటి మీద పడుతుంది. కనుక రెండోది మనకు స్వాధిష్టాన చక్రం. అయితే స్వాధిష్టాన చక్రం ఎప్పుడైతే శుద్ధి జరిగిందనుకో ఇంద్రియ జయం జరుగుతుంది, కామజయం జరుగుతుంది. అంటే కోరికలు కంట్రోల్లో ఉంటాయి. అది ఏ రకమైన కోరికలైనా ఉండని, శబ్ద, స్పర్శ, రూప, రసగంధ ఇవి 5 రకాలే. అంటే కంటితో చూసేది, నోటితో తినేది, ముక్కుతో వాసన చూసేది, చెవితో వినేది, రకరకాల ఏదంటే శబ్ద, స్పర్శ అన్ని ఇవన్నీ కూడా మనకు ఆధీనంలోకి వచ్చేస్తాయి. కామజయం జరుగుతుంది, ఇంద్రియాలపైన ఆధిపత్యం లభిస్తుంది, తద్వారా మనం సుఖమే. ఇప్పుడు ఒక మనిషి 10 మందికి సేవ చేశాడనుకో దుఃఖాన్ని అనుభవిస్తాడు కదా. ఒక్కొక్కరు ఉదయం టిఫిన్ అనుకో 10 రకాల మంది 10 వెరైటీలు అడుగుతారు. ఒక్కరు చేయాలంటే 10 వెరైటీలు ఎంత కష్టం చెప్పండి. అలాగే ఈ 10 ఇంద్రియాలు 10 విషయాలని కోరినప్పుడు జీవుడు వాటికి అందించలేక, సేవ చేయలేక దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఆ 10 ఇంద్రియాలు చెప్పినట్టున్నాయనుకో సుఖమే కదా. మరి ఇంద్రియ జయం జరిగితే సుఖమే కదా. అశాంతస్య కుత సుఖం, అశాంతి కలిగిన వాళ్ళకి సుఖం ఎక్కడదని భగవద్గీత చెప్తుంది. కనుక శాంతిగా ఉంటాము, సుఖము, ఆనందం ఇంద్రియ జయం జరిగితే. కనుక కామజయం జరుగుతుంది. ఏదైతే లింగ చక్రం కంట్రోల్లో ఉంటే, శుద్ధి జరిగితే దాన్ని స్వాధిష్టాన చక్రం అంటారు. ఈ మణిపూరక చక్రము అది ఒకవేళ చక్రము శుద్ధి కాలేదనుకోండి, స్వాధిష్టాన చక్రము, దానివలన మనకేముంటుందంటే విపరీతమైన కోరికలు. ఇక అగ్నిలో కట్టెలు వేసే కొద్దీ మండుతూనే ఉంటుంది, చల్లారుతుందా? ఏం చేయాలి? కట్టెలు వేయకుండా ఉంటే చల్లారిపోతుంది. కట్టెలు వేస్తూనే ఉన్నాం, చల్లారుతా. దీనికి కోరికలు అనుభవిస్తూనే ఉన్నాము. ఇంకా ఎన్ని యాత్రలు చూసినా ఇంకా చూడాలని కోరిక ఉండదు, ఎన్ని రుచికరమైనది తిన్నా ఇంకా నాలుక చాలనదు. కానీ దాన్ని బ్రహ్మానంద రూప సుఖం అంటారు. ఈ జీవరాశులు అనుభవించేటివి తాత్కాలిక సుఖాలు. ఒకదాని అంటే క్రిమి కంటే కీటకాలకు సుఖం ఎక్కువ, కీటకాల కంటే పక్షుల కంటే జంతువుల సుఖం గొప్పది, జంతువుల కంటే మానవుల సుఖం గొప్పది, వాటికంటే ఋషుల సుఖము, వాటికంటే దేవతల సుఖము, వాళ్ళకంటే కూడా బ్రహ్మదేవుడి సుఖం, బ్రహ్మదేవుడితో సమానమైన సుఖం బ్రహ్మానందము. అట్టి సుఖాన్ని ఒక ఋషి యోగి అనుభవిస్తాడు. కనుక అట్టి ఎప్పుడైతే ఈ యొక్క మనకు ఈ మనసు, శరీరము ఇవన్నీ ఆధీనంలో ఉండి మనసు దైవంలో లీనమైతే ఆ సుఖాన్ని అనుభవిస్తాం. ఇక కోరికలు అనుభవించే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి కానీ తరగవు. కనుక కోరికలకు పులి స్టాప్ ఎప్పుడైతుంది? వాటిని కోరకుండా ఉండడము. అన్ని దుఃఖాలకు కారణం అంటే ఏంటిది? బుద్ధుడు ఏం చెప్తాడు? దుఃఖాలకు కారణం ఏమిటి? కోరిక పుట్టింది. పక్కవారికి బెంజ్ కారు ఉంది, నాకు లేదు, ఇంకా స్టార్ట్ అయ్యే దుఃఖం. పక్కవారికి బిల్డింగ్ ఉంది, మనకు లేదు. పక్కవారికి నగలు ఉన్నాయి, అమ్మగారికి 10 కేజీల నగలు ఉన్నాయి, డైమండ్ నెక్లెస్ ఉంది, మనకు లేదు. అదే దుఃఖం స్టార్ట్ అయ్యా. మీరు ధ్యానంలో అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే పక్కోళ్ళకి ఎన్ని ఉన్నా మనకి ఏది లేకున్నా సుఖంగా హ్యాపీగా ఉండడం. అయ్యో వాళ్ళు అన్నీ ఉండి ఏడుస్తున్నారే, భగవంతుడు నాకు ధ్యానము ఇచ్చాడు, భగవంతుల్లో నా మనసు లీనమై ఎంత కరుణ మహాప్రభు, ఎంత కరుణ స్వామి, నాకేం లేకున్నా సుఖంగా ఉంచుతున్నావు నన్ను అని మనకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకో. అన్నీ ఉండి ఏడ్చేవాడి కొద్దీ ఏమి లేకున్నా సుఖంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు తీసుకెళ్ళలేరు, లేని వాళ్ళు తీసుకెళ్లేరు. పిడికడ మట్టి తీసుకున్నా భూమి మీద మట్టి నిలవదు. కోటాను జనాలు చనిపోతున్నారు రోజుకు. ఒక పిడికడ మట్టి తీసుకున్నా భూమి మీద మట్టి ఉండదు. కనుక ఈ విధంగా మనసు ఏమి తీసుకెళ్ళం. ఇది బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. పరమాత్మలో లీనమై, పరమాత్మనే సత్యం, అందులోనే సుఖము, శాంతి, ఆనందం ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఈ కోరికల ఆధీనంలో వచ్చిందో సుఖమే. ఎప్పుడు కోరికలు? సాధన వలన కోరికలు. మా ఆవిడ బాగా ధ్యానం చేస్తుందండి అన్నారు. ఒకసారి భర్త వంట చేసి పెట్టండి, ఉప్పు కారం వేయకుండా పెట్టండి. ఆమె రుచి లేకుండా తినివేసింది అనుకో, ధ్యానంలో మంచి స్థితిలో ఉన్నట్టు. మీ ఆయన గారు బాగా ధ్యానం చేస్తున్నారు అనుకోండి, ఒకసారి ఉప్పు కారం వేయకుండా ఉన్నామనుకో, ఆయన ఉప్పు తక్కువైందని గోడ చేయొద్దు. ఏమండి ఎట్లా ఉందంటే కంచంలోకి వచ్చింది, కడుపులోకి వెళ్ళింది, దాని రుచి తెలియదు అన్నారు. ఎవరు? రమణ మహర్షి కానీ
గొప్ప గొప్ప మహానుభావులు స్వామి వేరువేరుగా తిను 16 రకాలు ఉన్నాయి కదా, వేరువేరుగా తినంటే ఆయన అన్ని కలుపుకొని తినేవాడు. పాయసము, సాంబారు, పచ్చడి ఉంటుంది కదా. శిష్యులు తినకపోతే బాధపడతారు, వాళ్ళ ప్రేమ కోసము అన్ని కలిపి తినేవారు. కనుక ఆ స్థితి మనకు కలుగుతుంది. అట్లనే అలా తినమని ఉంటలేము. షడ్రుచులు అవసరమే శరీరానికి, షడ్రుచులు అవసరమే కానీ లిమిట్గా. మితి తప్పితే గతి తప్పుతుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్ట సుకర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగభవ దుఃఖ. యోగి ఎలా ఉండాలంటే మితమైన నిద్ర, మితమైన తిండి, మితమైన పని, మితమైన ఇది. అర్థమైంది కదా. స్వీట్ తినాలి, అది భోగ కోరిక, తిను. కొంచెం తింటే ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ తింటే షుగరు, పులుపు ఎక్కువ తింటే అల్సరు, కారం ఎక్కువ తింటే బీపీ. లిమిట్గా తింటే ఏ గోల లేదు. కనుక ఆ విధంగా మనకు మితంగా అన్నిట్లలో మితం ఉండాలి. తర్వాత ఈ యొక్క మణిపూరక చక్రము శుద్ధి అయితే లాభం ఏంటంటే, ఈ యొక్క స్వాధిష్టాన చక్రం శుద్ధి కాకపోతే కోరికలు, దుఃఖము, అశాంతి. ఇక మణిపూరక చక్రము శుద్ధి అయితే అగ్నిమయం, అది జఠరాగ్ని, మంచి భస్మం చేసి ఏమి తిన్నా కేజీ తిన్నా జీర్ణం చేసే శక్తి వస్తుంది. అట్లానే ఎక్కువ భోజనం తినమని కాదు, మంచి జీర్ణశక్తి, మంచి కాంతియుతమైన శరీరము అన్ని అగ్నిమయ శరీరం అవుతుంది. అంటే ఏది తిన్నా భోజనం అంటే ఎండ, వాన, చలి, ఆకలి, దప్పి అన్ని తట్టుకునే శక్తి కలుగుతుంది. అన్ని తట్టుకునే శక్తి కలుగుతుంది. ఏది తిన్నా జీర్ణించే శక్తి ఉంటుంది. ఏ వాతావరణంలో కూడా ఉండే శక్తి అగ్నిమయ శరీరంగా మారిపోతుంది. మణిపూరక చక్రం శుద్ధి లేకపోతే చలి తట్టుకోలేము, ఎండ తట్టుకోలేము, వాన తట్టుకోలేము. ఇక జీర్ణశక్తి సరిగా పనిచేయదు. మలబద్ధక సమస్య, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అనాథ చక్రం శుద్ధి అయితే దయా, దాక్షిణ్యము, ప్రేమ, కరుణ, దయా పుడుతుంది. సేవాతత్వం కలుగుతుంది. తనకు లేకున్న శిబి చక్రవర్తి లాగా తన తోడని కూడా కోసి పావురాన్ని రక్షిస్తాడు. అర్థమైంది కదా. అట్లా అందుకనే ఒక జీవి దుఃఖాన్ని తొలగించుట కోసం 1000 జన్మలైనా నేను ఎత్తుతానని మరో వివేకానందుడి లాగా తయారవుతాడు. చూసారా, ఒక్కరి దుఃఖం తొలగించుట కోసం 1000 జన్మలైనా ఎత్తుతానంటాడు ఆయన. అదే దయా, దాక్షిణ్యము, కరుణ, ప్రేమ యొక్క ఇది. కనుక అది మనం ధ్యానం చేస్తున్నామంటే ఇంకా మన నాలుక మళ్ళీ మాంసం మీదుకో లేకపోతే రుచికరమైన వాటికి పోతుందంటే ఇంకా మనకు వాటిలో ఇంకా పూర్తిగా దయా, దాక్షిణ్యము రాలేదు. కనుక ఎప్పుడైతే మన హృదయ చక్రం ఇచ్చుకున్నదో అప్పుడు మనకు శుద్ధి అయిందో మనకు సేవాతత్వము ఎక్కువ పెరుగుతుంది. దయ లేదా అంటారు. ఏమయ్యా హృదయం లేదా నీకు అంటారు. అంటే హృదయ చక్రం అంటే దయా, దాక్షిణ్యంతో కూడుకున్నది. కనుక ఆ దయా, దాక్షిణ్యం అనేది హృదయ చక్రములో ఉంటుంది. ఎప్పుడైతే ఆ హృదయ చక్రము శుద్ధి కాలేదనుకో, ఓకే, అయితే హృదయ చక్రం శుద్ధి కాకపోతే స్వార్థము, మనిషికి అసూయ, స్వార్థము ఇవి ఎక్కువ ఉంటాయన్నమాట. కాఠిన్యత్వం కూడా ఉంటుంది. అయితే కంఠచక్రం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో శూన్యతత్వం, అది ఆకాశతత్వం ఏంటిది, శూన్యతత్వం. మనం శూన్యంలో నిలవగలుగుతాం. అంటే అన్ని లయం చేసి సున్నా కావాలంటారు. సున్నా కావాలి. సున్నా అంటే ఏం లేదు, అంటే ఇంకా ఏవి లేవు. భౌతికమైన కోరికలు లేవు, లోపలి కోరికలు లేవు. లోపల లేదు సున్ననే, బయట సున్ననే. సున్నా అయిపోతుంది. మనోలయం జరుగుతుంది విశుద్ధ చక్రంలో. మనసులో ఇంకా కోరికలన్నీ నిలిచిపోయి చక్కగా దైవంలో మనసు లీనమై శూన్యతత్వాన్ని అందుకుంటుంది. ఎప్పుడైతే విశుద్ధ చక్రం శుద్ధి కాలేదనుకో, ఇక్కడ నిశ్చల స్థితి శుద్ధి అయితేనేమో నిశ్చల స్థితి అవుతుంది. అక్కడ చంచల స్థితి ఉంటుంది. ఇంకా మనసులో చంచలం అనగక మనసు పదే బయటికి పరిగెత్తే స్థితి కలుగుతుంది. శూన్య స్థితిని, పూర్తి పరిపూర్ణ స్థితిని అందుకోలేము. అంటే పూర్తి మనసు లయమయ్యే స్థితి, అది కూడా పరిపూర్ణం కాదు, మనసు లయం అవుతుంది. అంటే ఆజ్ఞాయ చక్రం ఎన్లైటైన్మెంట్. ఆజ్ఞాయ చక్రం ఒకటి ఏంటిదంటే ఆత్మానుభూతి, దైవానుభూతి, సవికల్ప సమాధి, నాద బిందు కళల్ని దర్శనం చేసుకొని సవికల్ప సమాధి స్థితి అందుకుంటుంది. అది కూడా పరిపూర్ణం కాదు. కానీ అక్కడ మనం దైవానుభూతి, ఆత్మానుభూతి పొందేది మాత్రం ఆజ్ఞాయ చక్రం వల్లనే. కనుక ఎప్పుడైతే ఆజ్ఞాయ చక్రం శుద్ధి కాలేదనుకో దైవానుభూతి, ఆత్మానుభూతి పొందలేము. ఇక ఎప్పుడైతే ప్రాణము సహస్రారంలో స్థిరమైందనుకోండి, అది జీవాత్మ పరమాత్మ లయమైన స్థితి. అక్కడ నిర్వికల్ప సమాధి స్థితి. ఇంకా అక్కడ ఏమీ లేవు, నాదం లేదు, బిందువు లేదు, కళ లేదు, ప్రపంచం లేదు. పరమాత్మ ఇనుపకడ్డి నిప్పులో పెడితే ఇనుపకడ్డి కూడా నిప్పులాగా మారిపోయింది. నది పోయి సముద్రంలో కలిసి సముద్రంగా మారిపోయింది. అక్కడ అఖండంగా ఇప్పుడు సముద్రము ప్రారంభంలోనే అలలు ఉంటాయి. ధ్యాన ప్రారంభంలోనే కాళ్ళు సహకరించవు, శరీరం సహకరించదు, మనసు పరిగెత్తుతూ ఉంటుంది. నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత నిశ్చలంగా ఉంటుంది, అలలు ఉండవు. ధ్యానంలో కూడా డీప్గా మనసు వెళ్ళిన తర్వాత ఇక నిశ్చల స్థితి ఉంటుంది. గంభీరమైన
అలలు లేని సముద్రం వలె ఉంటుందన్నమాట. కనుక ఈ విధంగా మనకు ఆ స్థితిని అందుకుంటాం. కనుక దేని వలన ఈ ప్రాణాయామం ఎప్పుడైతే చేసినామో మహాముద్ర ఇది వేసి ప్రాణాయామం బాగా చేస్తే కుండల్ని యాక్టివేట్ అవుతుంది. ఈ కుండల్ని యాక్టివేట్ అయినప్పుడు ఎందుకంటే శరీరంలో చీమ పాకినట్టుగా మన శరీరంలో ఆ కదలికలు వస్తాయి. ఆ చీమ ప్రాకిన ఆ కదలికలు స్పష్టంగా మన మూలాధారంలో కదలికలు వస్తాయి. అవి ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ పోతుంది సాధన పెంచుకునే కొద్ది కూడా. కనుక ఇలా మనం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మీకు 1 అవరే చేయించినాం. కానీ దీన్ని గంటల తరబడి చేసే 70-80 ఏళ్ళ కూడా గంటల తరబడి చేసే వాళ్ళు ఉన్నారు. దీన్ని మనం అలాగే కంటిన్యూగా చేసుకుంటా వెళ్ళొచ్చు. అలాగే అయ్యా